నమస్తే మణిగారు. నమస్కారం అండి. ఏం చూపించబోతున్నారు ఈరోజు? ఈరోజు దోలగుండి. దోలగుండి వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? మన వ్యూవర్స్ కోసం. మన వైద్య శాస్త్రం చాలా గొప్పదే గనక మళ్ళీ నేను వివరించి చెప్పాలని అన్ని ఏ గుణాలు కలిగి ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఈ దోలగుండి గురించి ఈరోజు వివరించి చెప్పాలని నా యొక్క అభిప్రాయం అన్నమాట. దోలగుండి అనేది తీగ జాతి సంబంధించిన చెట్లు. మినుములు, పెసలు అన్ని గింజల కన్నా 90 రెట్లు కలిగిన ఔషధాలు గుణాలు కలిగిన చెట్టు ఏదంటే దోలగుండి. దోలగుండి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి చిన్న దోలగుండి, ఒకటి తెల్ల దోలగుండి, ఒకటి నల్ల దోలగుండి. చిన్న దోలగుండి అనేది ఇది చిక్కుడు జాతి సంబంధించిన మొక్క. చిక్కుడు చెట్టు లాగా ఉంటుంది, కాయలు కాస్తుంది, చిక్కుడుకాయలు కాసినట్టే కాస్తుంది. వేరే ప్రాంతం తెలియని వాళ్ళే దేండ్ర బాబు ప్రపంచంలో లేని ఈ యొక్క తీగ జాతి చిక్కుడు చెట్టును చూడగలిగిన అని అనుకుంటారా? పుట్టుకతోనే నూగుతూ ఉంటది, అసలు అట్ట పింద పడంగానే నూగుంటది అన్నమాట. ఈ యొక్క నూగు తయారైనాక ఫిబ్రవరిలో దీని పంట వస్తుందండి. ఈ పంట వచ్చినప్పుడు 6ంటికే చెలరేగిపోద్ది అంతే. అంటే చిన్న దోలగుండి అనేది బొబ్బర్లాగా ఉంటే, పెద్ద దోలగుండి ఈ సైజ్ అమ్మ. ఇప్పుడు మనం చూపిస్తుంది చిన్న దోలగుండి. ఇది ప్రాంతం ఉంటుంది, ఇది పెద్ద దోలగుండి. దీని మీద కూడా సైజ్ ఎక్కువ ఉంటుంది, సైజ్ ఎక్కువ ఉంటుంది. ఇదిగండి పెద్ద దోలగుండి అంటే ఓహో ప్రాంతంలో ఈ సైజు, ఓహో ప్రాంతంలో ఈ సైజు ఉంటుంది. సరే, చిన్న దోలగుండేది అనేది ఏ ప్రాంతమైనా ఒకే సైజులో ఉంటుంది, ఎక్కువ పెరగదు, ఎంత బలం వేసినా తక్కువ పెరగదు. దాని రూపం అనేది అట్లా ఉంటుంది, బొబ్బర్లాగానే ఉంటాయి. కానీ దోలగుండి గుణాలు ఏంటంటే అన్ని గింజల మీద అద్భుతమైన గుణాలు కలిగింది దోలగుండి. ఎందుకంటే మనకి పూర్వం ఏంటంటే ఈ పొలాల్లో ఎక్కువ ఉండేవి కనుక అందువల్ల ఏంటంటే దీని యొక్క గింజలు ఎక్కువ వాడేవాళ్ళు రైతు సంబంధించిన సభ్యులు. ఎందుకంటే బీళ్ళలో గేదెలు మేపుకొని చక్కగా ఈ చిక్కుడుకాయలాగా నట్టు తెచ్చుకొని ఆ గింజలు చక్కగా ఉడకేసుకుని తినేవాళ్ళు అన్నమాట. కొంతమంది ఎండబెట్టుకుని తయారైనాక పూర్ణంగా ఆవు పాలలో తీసుకున్నవాళ్ళు. ఇది తీసుకుంటే ఏంటంటే బ్రెయిన్ మీద కూడా బాగా పనిచేస్తామ్మా. అంటే నరం సిస్టమ్ మీద అద్భుతంగా పనిచేస్తాయి. ఎక్కడ నరాలు బలకింత అనేది లేకుండా, మరి ఏ అవయవాలకి ఎక్కడ సత్సు నరాలు లేకుండా బలంగా ఉంటుంది అన్నమాట. అంత నరం సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది. అదే షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎలాంటి బలకింత రాకుండా, కొంతమందికి ఇరోషనం సాబీగా అవ్వదు, షుగర్ ఉన్న వాళ్ళకి ఇరోషనం సాబీగా అవ్వదు. ఈ పౌడర్ అనేది ఉదయం నైట్ కూడా తీసుకుంటే, ఆవు పాలలో తీసుకుంటే కనుక నరం సిస్టమ్ మీద కాకుండా ఇరోషనాలు అవన వాళ్ళకి అయ్యేటట్టు చేస్తుంది. ఎక్కువగా అయ్యే వాళ్ళకి మందం కలిగేటట్టు కూడా చేస్తుంది. అంత విధానం ఉంది. తర్వాత దీంట్లో ఎక్కువ ప్రోటీన్ బాగుంటుందమ్మా. అసలు దీంట్లో పీసు పదార్థం అనేది ఉంది ఎక్కువ. తర్వాత ఐరన్ కూడా ఉంది, ఇనుము కలిగిన అంత గొప్ప విధానం ఉందన్నమాట. ఐరన్ ఉంది, మాగ్నీస్ ఉంది, గంధకం ఉంది, నూనె పదార్థం కూడా దీంట్లో ఉందన్నమాట. అంటే పూర్వకాలంలో ఎక్కువ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి మినపగారులు వేసి పెట్టేవాళ్ళు. కానీ మినపగారుల కన్నా ఎక్కువగా ఔషధ శక్తి దీనికి అంత ఉందన్నమాట. ఔషధ గుణాలు ఉన్నాయి, బలాన్ని కలిగించేసే శక్తి ఉంది కనుక రైతు వారిగా తెలిసిన వాళ్ళు ఇది వాడుకుంటారు. అందరికి తెలియదు కదా. మార్కెట్లో దోలగుండి గురించి కూడా చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారమ్మా. కానీ మన క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో దోలగుండి గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. దోలగుండి చూర్ణం ఆవు పాలలో తీసుకుంటే, మినపగారులు తీసుకుంటే ఎక్కడ కూడా శక్తిహీనుడు కాదు అసలు మనిషి. ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఈ 2 పదార్థాలు తీసుకుంటే, మినుములు కానీ
ఈ పాలలో తీసుకుంటే కనుక ఈనాటికి కూడా ఎవరు షుగర్ ఉన్నా కానీ ఎవరో భయపడవలసినంత అవసరం లేదే. అంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళే ఈ దోలగుండి చూర్ణం తీసుకోవచ్చా, మిగిలిన వాళ్ళు కూడా తీసుకోవచ్చా? అట్లా కదమ్మా, ఇప్పుడు ఏదో మగవాళ్ళే వాడుతున్నారు అనేది లేదు. గారెలు తింటే మగవాడి శక్తి ఉంటది, ఆడపిల్లలు తినకూడదని ఎక్కడన్నా ఉందా? లేదు కదా. చెప్పండి, ఈ మాట చెప్పండి. మినుములు అనేది చాలా బలిష్టంగా ఉంటారు మనుషులు. మగపిల్లలు ఏదో బలానికి తీసుకుంటున్నాడని ఆడపిల్లలు తినకూడదని ఎక్కడైనా రీజన్ ఉందా? ఇది కూడా అంతే. అందుకే స్త్రీ యొక్క విధానంలో గర్భాశయ వ్యాధుల మీద నిర్మూలన చేసే శక్తి దీనికి ఉందమ్మా. చక్కగా ఈ యొక్క మినుములు కానీ దోలగుండి చూర్ణం ఎక్కువగా వాడుకుంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాడుకుంటే కనుక బలిష్టమైన పిల్లలు పుడతారు, వ్యాధులు లేని పిల్లలు పుడతారు, నరం సిస్టమ్ దెబ్బ తినకుండా కలిగే పిల్లలు పుడతారు. ఎక్కడో హాస్పిటల్లో ఎన్నో ఇబ్బందులు పడే తల్లిదండ్రులు పిల్లలతో. కానీ అందుకే ఇంత వీడియో చేస్తున్నాను. అసలు చాలామంది రైతులు మరి మినుములు దాచుకొని ఆయికూడం అనేవాళ్ళు. ఇటువరకు నూనె వేయకుండా చక్కగా ఒక అంటే బేషన్లో ఆయికూడం వేసి ఆవురితో ఉడికించుకుని తినేవాళ్ళు, పంచదార బెల్లమే కలుపుకునే వాళ్ళు అనుకోండి. ఇప్పుడు ఏదో ఎక్కువ ఆయిల్తో చేస్తున్నారు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అసలు. న్యాయంగా అయితే చక్కగా మనం రోడ్డుతో రుబ్బుకుని చక్కగా ఆయికూడం లేకపోతే గారెలు వేసుకుంటే మెరుగు. ఆయికూడం అంటే తినరు కొత్త అల్లుళ్ళు, గారెలు వేసుకుంటే మంచిది కదా. అందువల్ల ఇంత దోలగుండి చూర్ణం అనేది స్త్రీ యొక్క ఇబ్బందులు తగ్గుతాయి, నరాలు వీక్నెస్ లేకుండా ఆడపిల్లలకేంటి మగపిల్లలకేంటి వ్యాధులు నిర్మూలన చేయటానికి భగవంతుడు దీంట్లో వచ్చింది ఏంటంటే స్టెరాయిడ్స్ ఇచ్చాడమ్మా. అంటే ఎన్ని వ్యాధులు నిర్మూలన అవుతాయి. నేను చెప్పేది కాదు, ఎవరైనా దోలగుండంటే ఇదేంటి తీగజాతి, చిక్కుడు సంబంధించిన తీగజాతి కదా, మరి ఇది మనం ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు వ్యాధులు నిర్మూలన చేసుకోకూడదు అనేది ఆలోచన వచ్చేసి, అందుకే సోమరి తన చేను దాటగా గచ్చతొప్పలో దోలగుండను. కానీ సోమరి దాంట్లో చేలో కాదు, నేను ఒక రైతు చేలో ఈ ఎక్కువగా పండించాలని నా సిద్ధాంతం. అంత మెడిసిన్ ఇలు కలిగిన ఔషధం, స్టెరాయిడ్స్ ఉన్న ఔషధం భగవంతుడు నేను ఆధునిక వైద్య శాస్త్రంలో దీన్ని టెస్ట్ మైక్రోస్కోప్తో చేస్తే స్టెరాయిడ్స్ ఉంది, చాలా రసాయన పదార్థాలు ఉన్నాయని తెలుసుకున్నాను. కాబట్టి ఇది పొలంలో పండించాలని నా సిద్ధాంతం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. అందరూ భారతీయులందరూ ఇక 2024 కాడి నుంచి మంచి అందరూ అనారోగ్యంతో ఉండకూడదు. ఏదైతే నేను ఈ తిప్పతీగ, పొడపత్రి, దోలగుండి గురించి చెప్పాను, ఈ 3 జాతులు సంబంధించిన 10 సంవత్సరాలు పరిశోధన చేశాను, నా ప్రాణత్యాగం చేయించుకున్నాను, ప్రాణాన్ని కాపాడి శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. ఓకే మరీదాస్ గారు, మరి ఈ దోలగుండి గురించి ఎంత చక్కగా వివరించారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఈ దోలగుండి చూర్ణం తీసుకోవడం వల్ల వ్యాధులు ముందుగానే రాకుండా అరికట్టే శక్తి ఈ దోలగుండిలో ఉందంట. అలాగే బలహీనత లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుందంట. మరి దోలగుండి గురించి చాలా చక్కగా వివరించారు మరీదాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి.